హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఈ వీడియో చూసిన వాళ్ళు అంతా కూడా దయచేసి ఒకసారి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ బటన్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము పెట్టిన ప్రతి ఐటెం కూడా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. అలా వీడియోని నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేస్తే ఎక్కువ మందికి యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇవాళ ఈ వీడియోలోకి వెళ్దాం. ఇది పాకిస్తాను పహల్గామ్ దాడికి పురుగొల్పి 26 మందిని పొట్టన పెట్టుకున్న తర్వాత ఆపరేషన్ సింధూర్లో చాలా నష్టపోయింది, చాలా దెబ్బతింది, అనవసరంగా పెట్టుకున్నామని చెప్పేసి బాధపడింది. దానికంటే ముఖ్యంగా ఇప్పుడు అందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్లో భాగంగానే మన వాళ్ళు చేసినటువంటి ఒకే ఒక్క దెబ్బ పాకిస్తాన్ని ఇంకా భవిష్యత్తులో కూడా కోలుకోలేని పరిస్థితికి ఏర్పడిందని చెప్పేసి అంటున్నారు. అదే కిరాణా హిల్స్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్ బేస్ను ధ్వంసం చేయడం. ఇక్కడ ఎయిర్ బేస్ ఒక్కటే కాదు, కిరాణా హిల్స్లో లోపల అండర్ గ్రౌండ్లో దాచినటువంటి అణ్వాయుధాలకు కూడా నష్టం జరిగిందని చెప్పేసి అంటున్నారు. అయితే పాక్ అణు నిల్వలు ఉన్నటువంటి ఈ ప్లేస్ దగ్గర ప్రతి 3 గంటలకోసారి భూకంపం వస్తుందట. ప్రతి 3 గంటలకోసారి భూకంపం వస్తుందట. చుట్టుపక్కల ఉన్నటువంటి జనం అల్లాడిపోతున్నారు, భయపడిపోతున్నారు. పాకిస్తాన్ అణు నిల్వలకు దగ్గరగా ఉన్నటువంటి లాందీ, క్వాయిదాబాదు, మాలీర్ ప్రాంతాలను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. ప్రతి 3 గంటలకోసారి ఎర్త్క్వేక్స్ సంభవిస్తూనే ఉంటుంటూ జనం, స్థానికులు అక్కడ భయపడిపోతున్నారు. గడిచిన కొన్ని రోజులుగా చూసుకుంటే మనము దాదాపు ఇప్పటికి 20 సార్లు భూమి కంపించిందట. 20 సార్లు భూమి కంపన జరిగింది. రిక్టర్ స్కేల్ మీద దీని ప్రభావం 2.8 నుంచి 3.2గా నమోదైంది. ఇంకొంచెం పెద్దగా ఇదైతే మాత్రం ఆ అణు ఇవి కూడా పేలే అవకాశం ఉంది. అంటే లోపల ఏమైనా పేలుతున్నాయా అనే అనుమానం కూడా ఉంది. ఒకవేళ ఇదైతే మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ డ్యామేజ్ అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. లాందీ ఫాల్ట్ రీజియన్లో కొనసాగుతున్నటువంటి ఈ నిరంతర భూచలనమే దీనికి కారణమని కరాచీకి చెందినటువంటి వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం అక్కడ ఇంకా చిన్న స్థాయిలో ప్రకంపనలు అనేవి ప్రతిరోజు సంభవిస్తూనే ఉన్నాయట. రాబోయే రోజుల్లో వీటి తీవ్రత మరింత ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరో వారం రోజుల పాటు ఇది కొనసాగితే మాత్రం చాలా పరిస్థితి పాకిస్తాన్కి చాలా ముప్పుగా పరిణమిల్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన భూకంపాల వల్ల అయితే పెద్దగా నష్టం జరగలేదు, కానీ ప్రజలు మాత్రం భయపడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్లో ఉన్నటువంటి కిరాణా హిల్స్ పేరు అనేది ప్రముఖంగా వినిపిస్తోంది. పంజాబ్ ప్రావిన్స్లోని సర్గోదా జిల్లాలో ఈ ప్రాంతం అనేది ఉంది. పాక్ డిఫెన్స్ శాఖకు ఇది చాలా కీలకమైనటువంటి స్థావరం. ఇది కుషాబ్ అణు కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. సర్గోదా ఎయిర్ బేస్కి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ కిరాణా హిల్స్. ఈ కిరాణా హిల్స్ పైనే భారత్ దాడి చేసిందని వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ అయితే లేదు, కానీ పాక్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతం అనేది వాళ్ళ హ్యాండ్వర్లో ఉంటుంది. ఈ పాక్ ఆర్మీ జనరల్ మునీర్ కూడా దాని మీద బాగా ఎక్కువగా అక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాడు. 1970లో ఇది వాయుసేన నియంత్రణలోకి వచ్చింది. ఇక్కడ ఒక రాడార్ స్టేషన్ కూడా పాకిస్తాను ఏర్పాటు చేసుకుంది. అయితే కిరాణా హిల్స్లో అణు కార్యక్రమాల కోసం దాదాపు 40కి పైగా సొరంగాల్ని ఆ హిల్స్లో తవ్వారని చెప్పేసి అని అంటున్నారు. పవర్ఫుల్ బ్లాస్ట్లు సైతం తట్టుకునేలాగా వాటిని నిర్మాణాలు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ కిరాణా హిల్స్ మీద ఇంకొక వాదన కూడా నడుస్తుంది. ఆ వాదన కూడా మీకు చెప్తాను, నేను ఈ బులెటిన్ చివరిలో చెప్తాను. ఒకసారి అమెరికాకి దీనికి ఏం సంబంధం అనేది కూడా చెప్తాను. అయితే కిరాణా హిల్స్లో పాకిస్తాన్ అణ్వాయుధాలను, క్షిపణులను నిల్వ చేస్తుందన్న విషయము భారత్కు తెలిసి భారత్ దాన్ని టార్గెట్ చేస్తుందన్న అనుమానాలు అయితే వస్తున్నాయి. చైనా తయారు చేసినటువంటి M11 మిసైల్స్ పాక్ అక్కడ స్టోర్ చేసింది. ఈ విషయాన్ని అమెరికా కూడా పసిగట్టింది. దీంతో అలర్ట్ అయినటువంటి పాకిస్తాన్ ఆ క్షిపణుల్ని వేరే చోటకి మార్చింది. USA ప్రెసిడెంట్గా ఈయన బిల్ క్లింటన్ ఉన్న టైంలోనే కిరాణా హిల్స్ మీద ప్రత్యేక నజర్ అనేది, దాని మీద నిఘా అనేది పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ తన అణు కార్యక్రమాలను ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని సీక్రెట్ ప్లేస్కి కూడా షిఫ్ట్ చేసినట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే పాక్ మీద ఈ మధ్య భారత్ దాడులు, ఆపరేషన్ సింధూర్లో భాగంగా దాడులు చేసినప్పుడు కిరాణా హిల్స్ ధ్వంసమైందని చెప్పేసి అని అంటున్నారు. సర్గోదా విమాన స్థావరాన్ని మన వాళ్ళు అయితే టార్గెట్ చేశారు. అది దానికి 20 కిలోమీటర్ల దూరంలోనే, దగ్గరలోనే ఉంది కాబట్టి ఈ ప్లేస్ను కూడా ఇండియా టార్గెట్ చేసిందని అంటున్నారు. నిజంగా అలా జరిగిందా అని చెప్పేసి మన సైనికాధికారులు చెప్పారు, కానీ ఇది అయితే మాత్రం జరిగిందని అంటున్నారు. ఆ ఏరియా లక్ష్యంగా దాడులు జరగలేదని చెప్పేసి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి అన్నాడు. కానీ ఈ ఊహాగానాలకు ఇదైతే పడింది, కానీ స్టార్టింగ్లో మాత్రము దీని మీద అయితే ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ నుంచి పొగ వెలువడిందని వేరే అమెరికాకు చెందినటువంటి ఒక విమానము అణ్వస్త్రాలను పరీక్షించే విమానం ఒకటి పైన తిరిగిందని, దాన్ని పరీక్షించిందని, అణ్వస్త్ర లీకేజ్లు ఎంత స్థాయిలో ఉన్నాయనేది కనిపెట్టిందని, ఇట్లాంటి వార్తలు అయితే వచ్చినాయి. ఇంకొక వార్త ఈ మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేసేది ఏంటంటే, నేను చెప్తాను ఇది అనమాట. అమెరికాయే దాచింది అక్కడ, ఇటు
ఇటు ఆసియాలో వాళ్ళకి పవర్ కోసం అని చెప్పేసి రేపొద్దున ఎప్పుడైనా అత్యవసరంగా అవసరమైతే పనికొస్తాయని చెప్పేసి అమెరికానే కిరాణా హిల్స్లో దాచింది అనేది కూడా ఒక టాక్ అయితే వస్తుంది. కానీ ఇది నిజంగా ఆగపోవచ్చు అని అనుకుంటున్నా. అమెరికా ఇప్పటికి ఆల్రెడీ స్వాధీనం చేసుకుంది, అక్కడ విమానాలు కూడా అమెరికా విమానాలు తిరుగుతున్నాయి అది ఇది అని చెప్పేసి అని అంటున్నారు. ఇంకొక ఇదేంటంటే మన కాల్పుల విరమణ జరగడానికి ప్రధాన కారణం కూడా ఈ కిరాణా హిల్స్లో మన వాళ్ళు బాంబులు వేయడమే అని చెప్పేసి ఒక టాక్ కూడా నడుస్తుంది. ఎందుకంటే అక్కడ అణ్వాయుధ ఎప్పుడైతే లీక్ అవుతున్నాయో అది పెద్ద ఎత్తున ముప్పుకు పరిణమిస్తుంది కాబట్టి అమెరికా జోక్యం చేసుకుంది. అందుకనే పాకిస్తాన్ ఏమో శరణు వేడింది, అమెరికాని శరణు వేడితే అప్పుడు కాళ్ళు పట్టుకుంటే అప్పుడు అమెరికా జోక్యం చేసుకొని మనని అడిగిందని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. అందుకనే మనం కూడా అది పెద్ద ఎత్తున ఏదైనా ఇదైతే మళ్ళీ అది పెద్ద ఉపద్రవం అవుతుంది, అది మనకు కూడా ఎఫెక్ట్ పడుతుందనే ఉద్దేశంతోనే మన గవర్నమెంట్ కూడా దానికి ఒప్పుకుందని టాక్ కూడా నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజమనే తెలియదు. కొంతమంది అంతర్జాతీయ రక్షణ నిపుణులు వాళ్ళైతే ఇలాంటి విశ్లేషణలు అయితే చేస్తున్నారు. మరి అది ఎంతవరకు అనేది నిజమో తెలియదు. కానీ ఆ ఏరియాలో మాత్రం ప్రతి 3 గంటలకోసారి పాకిస్తాన్లో భూకంపం అయితే వస్తుంది. దాంతో జనం అయితే భయపడుతున్నారు. ఇది ఇవాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.